Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important relative pronoun, that is but. But నెగటివ్ relative pronoun అని కూడా అంటారు. అంటే దాంట్లో నెగటివ్ వర్డ్ ఉంటుంది, నో కానీ నాట్ కానీ దాగి ఉంటుంది. దానికి ముందుగా దట్ అని కూడా ఉంటుంది అన్నమాట. దట్టు లేక హూ లేక విచ్ ఏదో ఒకటి ఉంటుంది ఇందులో. అయితే నెగటివ్ వర్డ్ ఉంటుంది. దీని ముందు యాంటిసిడెంట్ ఉందంటే ఉంటుంది, అది కూడా నెగటివే. యాంటిసిడెంట్ నెగటివ్ అయినప్పుడు చూడండి, నో రోజ్ అని ఇట్లా ఇది యాంటిసిడెంట్ అనమాట. నెగటివ్ అయినప్పుడు ఇటువంటి స్ట్రక్చర్ వాడుకుంటారు అనమాట. అది ట్రెడిషనల్ గా పొయిటిక్ గా ఓల్డర్ ఇంగ్లీష్ లో బాగా వాడేవాళ్ళు. ఇప్పుడు పెద్ద వాడటం లేదు, తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటున్నాం కొన్ని కారణాల వల్ల. ఓకే, దాని బదులు ఇప్పుడు విచ్ హ్యాజ్ నో, హూ హ్యాజ్ నో, దట్ హ్యాజ్ నో అట్లాంటి స్ట్రక్చర్లు వచ్చేసినాయి. చూడండి, దెర్ ఇస్ నో రోజ్ బట్ హ్యాజ్ ఏ థార్న్. ముళ్ళు లేని రోజా పుష్పం, ఇక్కడ నెగటివ్ వస్తుందమ్మా. ముళ్ళు లేని రోజా పుష్పము లేదు. దాన్ని సింపుల్గా ఏం చేస్తున్నారు, దెర్ ఇస్ నో రోజ్ విచ్ హ్యాజ్ నో థార్న్. ముళ్ళు లేని రోజా పుష్పము లేదు అంటే ఎవ్రీ రోజ్ హ్యాజ్ ఏ థార్న్ అన్నమాట. థింగ్స్ అయితే విచ్ వాడండి, పర్సన్స్ అయితే హూ వాడుకోండి. లేదా అనుకుంటే ఎన్ని ఎంపికలు అనుకుంటే దట్టు ఉండనే ఉంది వాడుకోండి. అట్లే దేర్ ఈజ్ నో స్టూడెంట్ బట్ యూజెస్ ఏ సెల్ ఫోన్. హూ డస్ నాట్ యూజ్ ఏ సెల్ ఫోన్ అని. సెల్ ఫోన్ వాడని విద్యార్థి లేడు. ఎవ్రీ స్టూడెంట్ యూజెస్ ఏ సెల్ ఫోన్ అని. అంత సింపుల్గా ఉంది కదా. అలా కూడా చెప్తుంటారు. పాత రోజుల్లో అట్లా వాడేవాళ్ళు. మీరు దీనికి సింపుల్గా ఏది ఉంటే అది చేసుకోండి. చదివినప్పుడు అర్థం కావడానికి ఇది కూడా నేర్చుకుంటాం అంతే. కొంతమంది వచ్చి రాస్తారు కదా అందువల్ల. ఓకే, ఇక బాగా ప్రాక్టీస్ చేయండి, థింక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.